గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. నిన్న కొన్ని కరెంట్ అఫైర్స్ చూసాం. కొంచెం ఫోన్ స్ట్రక్ కావడం వల్ల మధ్యలోనే ఆపేయడం జరిగింది. ఈరోజు నిన్న ఎక్కడైతే ఆపేసామో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈరోజు ఫస్ట్ నిన్న జెమిలీ ఎలక్షన్స్ గురించి చెప్తూ మధ్యలో ఫోన్ స్ట్రక్ కావడం వల్ల ఆపేయడం జరిగింది. ఈరోజు జెమిలీ ఎన్నికలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, జెమిలీ ఎన్నికలు కేంద్ర క్యాబినెట్ ఆమోదం. ఈ జెమిలీ ఎన్నికల కొరకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జెమిలీ ఎన్నికలని మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్స్, ఒకే దేశం ఒకే ఎన్నిక అనే పేరుతోటి పిలుస్తున్నాం. ఒకే ఎన్నిక అంటే ఏదైనా ఒక దేశంలో ఒక్కసారి మాత్రమే ఎలక్షన్స్ జరగాలి. 5 years కానీ 6 years కానీ మనం ఏదైతే పెట్టుకుంటామో టైం బాండ్, ఆ టైం బాండ్కి సంబంధించిన ఎలక్షన్స్ అన్నీ కూడా ఒకేసారి జరగాలని చెప్పేసి ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదంతో జెమిలీ ఎన్నికలు అనేది కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సో ఇక్కడ జెమిలీ ఎన్నికలు రాజ్యాంగ సవరణ బిల్లు, జెమిలీ ఎన్నికల కొరకు రాజ్యాంగ సవరణ బిల్లు 2024, ఇది 129వ రాజ్యాంగ సవరణ బిల్లుని డిసెంబర్ 20, 2024 తేదీ నాడు ఈ రాజ్యాంగ సవరణ బిల్లుని కేంద్ర క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు వేరువేరుగా ఉంటుంది. రాష్ట్రాలకు రాజ్యాంగ సవరణ బిల్లు 2024 పేరుతోటి, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల చట్టం సవరణ బిల్లు 2024 తోటి 2 బిల్లులని కేంద్ర క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత లోక్సభ మరియు రాజ్యసభలో ప్రస్తుత న్యాయశాఖ మంత్రి అయినటువంటి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రస్తుత కేంద్ర న్యాయశాఖ మంత్రి. ఈ లోక్సభలో మరియు రాజ్యసభలో ఈ జెమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లుని రాజ్యసభ మరియు లోక్సభలో ఈ న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెట్టారు. అయితే ఈ ఈ జెమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లు రాజ్యాంగ మూల స్వరూపానికి భంగంగా ఉంది అని తదుపరి నిమిత్తం ఇది జేఏసీకి పంపాలని తీర్మానం చేశారు. ఈ జేఏసీలో జాయింట్ పార్లమెంట్ కమిటీ అని కూడా అంటారు. జేఏసీనే జాయింట్ పార్లమెంట్ కమిటీ, జాయింట్ యాక్షన్ కమిటీ లేదా జేపీసీ అంటారు, జాయింట్ పార్లమెంట్ కమిటీ. ఓకే, ఈ జేపీసీకి పంపాలని తీర్మానం చేశారు. ఈ జేపీసీలో జాయింట్ పార్లమెంట్ కమిటీలో 39 మంది ఎంపీస్ ఉంటారు. అలాగే చైర్మన్, ఈ జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ చైర్మన్గా ఎంపీ అయినటువంటి పిపి చౌదరి గారిని నియమించడం జరిగింది. అలాగే దీంట్లో కేంద్ర మాజీ మంత్రులు అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాల, పిపి చౌదరి, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ నుంచి, అలాగే సంచిల్ పాత్ర, హరీష్ బాలయోగి తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఈ జాయింట్ పార్లమెంట్ కమిటీలో సభ్యులు వీళ్ళంతా. అలాగే టీఎస్ నుంచి అంటే తెలంగాణ స్టేట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కేఆర్ సురేష్ రెడ్డి గారు, అలాగే వద్దిరాజు రామచంద్రరావు గారు, అలాగే బండి పార్థసారథి గారు, అలాగే దినకొండ దామోదర్ రావు గారు, వీరందరూ ఈ యొక్క జాయింట్ పార్లమెంట్ కమిటీలో మెంబర్గా ఉన్నారు. అలాగే ఈ యొక్క జెమిలీ ఎన్నికల గురించి ఒక కమిటీని నియమించడం జరిగింది. ఆ కమిటీ పేరు వచ్చేసి రామ్నాథ్ కోవింద్ కమిటీని జెమిలీ ఎన్నికలపై కొంచెం పరిశోధన జరిపి వాటి యొక్క సాధ్యాసాధ్యాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వమని చెప్పేసి మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఒక కమిటీని నియమించడం జరిగింది కేంద్ర క్యాబినెట్ నుండి. అయితే రామ్నాథ్ కోవింద్ గారు 2023 సెప్టెంబర్ 2 నుంచి తన కార్యాచరణను మొదలుపెట్టి దాదాపు 191 రోజుల తర్వాత ఒక నివేదికను 2024 మార్చిలో కేంద్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఇది మొత్తం ఈ నివేదికలో 18,626 పేజీల నివేదిక ఉంది. ఓకే, దీన్ని మార్చి 2024లో రామ్నాథ్ కోవింద్ గారు కేంద్ర ప్రభుత్వానికి
ఇవ్వడం సమర్పించడం జరిగింది. అయితే దీంట్లో కొన్ని సిఫార్సులు చేశారు. ఆ సిఫార్సులు ఏంటియో చూద్దాం. రామ్‌నాథ్ కోవింద్ గారు ఇచ్చినటువంటి నివేదికలో కొన్ని సిఫార్సులు ఉన్నాయి. ఆ సిఫార్సులు ఏంటియో చూద్దాం ఫస్టు. సిఫార్సులు వచ్చేసి ప్రభుత్వం చట్టపరమైన చట్టాలు చేయాలి. అంటే ప్రభుత్వం ఈ యొక్క జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి చట్టాలను అది రాజ్యాంగబద్ధంగా చట్టపరమైనటువంటి చట్టాలు అంటే రాజ్యాంగబద్ధంగా చట్టాలు చేయాల్సి ఉంటుంది. ఏమేం చట్టాలు ఉన్నాయంటే జమిలీ ఎన్నికలలో భాగంగా స్టేజ్ 1, స్టేజ్ 2 అని చెప్పేసి రెండు విడతలుగా ఎలక్షన్స్ జరగాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అది లోక్సభలో మరియు స్టేట్ అసెంబ్లీలలో ఒకేసారి ఎన్నికలు జరగాలి. లోక్సభ మరియు స్టేట్ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని స్టేట్ అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఒకేసారి ఎన్నికలు జరగాలి. ఇది స్టేజ్ 1లో. స్టేజ్ 2లో వచ్చేసి మున్సిపాలిటీస్ అండ్ గ్రామ పంచాయతీలలో కూడా ఈ ఎన్నికలు జరిగిన స్టేజ్ 1 ఎలక్షన్స్ జరిగిన 100 రోజుల్లోపు ఈ ఎన్నికలు జరగాలి. అంటే మ్యాక్సిమం టైం పీరియడ్ వచ్చేసి ఎలక్షన్స్ టైం పీరియడ్ వచ్చేసి 100 రోజులలో ఆల్మోస్ట్ అన్ని ఎలక్షన్స్ కంప్లీట్ కావాలని చెప్పేసి రామ్‌నాథ్ కోవింద్ గారి కమిటీ నిర్ణయించడం జరిగింది. ఓకే. దీనికి అందరికీ రాష్ట్రపతి ఒక నోటిఫై చేయాలి. అంటే ఇది ఏంటంటే సపోజ్ మే 1 తారీఖు రోజు ఎలక్షన్ జరిగినాయి. ఆల్మోస్ట్ అంటే దేశంలో దాదాపు 540 చిల్లర ఇవి స్థానాలు ఉన్నాయి కదా. 540 స్థానాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ ఒకేసారి ఎన్నికలు జరగడం చాలా కష్టం. అంటే మ్యాక్సిమం ఒక 30 days to 40 days టైం పట్టే అవకాశం ఉంది. అయితే దీంట్లో ఎలక్షన్స్ జరుగుతాయి. అదేవిధంగా వీటి యొక్క రిజల్ట్స్ కూడా ఒకే రోజు వచ్చే అవకాశం లేదు. సో కొన్ని ఒక 3 రోజులు పట్టొచ్చు, 4 రోజులు పట్టొచ్చు, ఇలా జరగచ్చు కదా. వీటన్నిటికీ కూడా వచ్చిన తర్వాత వీటన్నిటికీ ఒకటే రోజు నుంచి ఈ యొక్క ప్రభుత్వాలు అనేది కొలువు తీరే అవకాశం కల్పించాలి. దీనికి రాష్ట్రపతి నోటిఫై చేయాలి. ఒక డేట్ని నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఆ డేట్ అనేది రాష్ట్రపతి ద్వారా నోటిఫై చేయాల్సి ఉంటుంది. అయితే దీన్ని అపాయింటెడ్ డే ప్రకారం రాష్ట్రాల అసెంబ్లీలు కొలువు తీరాలి. ఈ రాష్ట్రపతి నోటిఫై చేసినటువంటి డేట్ ప్రకారమే కేంద్ర క్యాబినెట్ మరియు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొలువు తీరాలని చెప్పేసి ఒక అపాయింటెడ్ డేని రాష్ట్రపతి నోటిఫై చేయాలని చెప్పేసి ఈ ఒక సిఫార్సుగా నిర్ణయించడం జరిగింది. అలాగే అపాయింటెడ్ డే ప్రకారం రాష్ట్రాల అసెంబ్లీలు కొలువు తీరాలి. గడువు ముగిసిన తర్వాత మళ్ళీ జమిలీ ఎన్నికలు జరగాలి. ఓకే. గడువు ముగిసిన తర్వాత 5 సంవత్సరాల గడువు ముగిసిన తర్వాత మళ్ళీ జమిలీ ఎన్నికలు జరపాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అలాగే ఇన్ కేస్ లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ ఒకవేళ హంగ్ ఏర్పడటం అంటే కావాల్సినటువంటి మెజార్టీ రాకుండా తక్కువ మెజార్టీ రావడం ఇలా ఏర్పడటం, లేదా ఒకవేళ మెజార్టీ వచ్చిన తర్వాత కూడా విపక్షాలు ప్రవేశపెట్టేటువంటి అవిశ్వాస తీర్మానంలో అధికార పక్షం అనేది ఓడిపోవటం, ఈ విధంగా ప్రభుత్వం పడిపోతే మళ్ళీ ఎన్నికల నిర్వహణ ఏర్పాటు చేయడం, అలాగే ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల నిర్వహణ ఏర్పాటు చేసి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. అయితే ఇక్కడ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత పాత ప్రభుత్వం ఏదైతే ఉందో అదే రావచ్చు, లేకపోతే వేరే ప్రభుత్వం రావచ్చు. అయితే పాత ప్రభుత్వం సపోజ్ 2024లో ఎలక్షన్ జరిగాయి అనుకోండి. ఈ యొక్క ప్రభుత్వం ఏదో ఒకటి ఏ అనే ప్రభుత్వం ఏర్పడింది. ఏ అనే ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల 2025 కానీ 2025లో జనవరిలో ఇది పడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఏబిసి అనేది మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ పోటీ పడతాయి. ఇప్పుడు బి అనేది ఎలక్షన్స్లో గెలిచింది అనుకోండి. ఇది వచ్చేసి బికి వచ్చేసి 2004 మార్చిలో ఎలక్షన్స్ జరుగుతాయి. ఒకవేళ 2004 నుంచి 2029 మార్చి వరకే బికి టైం ఉంటుంది. అదే కానీ 2025 జనవరిలో జరిగింది కదా అని చెప్పేసి 2030 జనవరి వరకు బికి పరిపాలించే టైము 5 సంవత్సరాలు అడిగారు. ఇక్కడ ఏ మరియు బి ఈ రెండు కలిపి కూడా 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. సో దీన్ని ఒకదాన్ని గమనించాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీంట్లో భాగంగా కేంద్ర సిఇఓ మరియు రాష్ట్ర సిఇఓ కేంద్ర ఎన్నికల కమిషన్ మరియు రాష్ట్రాల తరపున వివిధ రాష్ట్రాలకు సిఇఓ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటారు కదా, వీరు తగిన ఏర్పాట్లు ప్రణాళికలు అనేటివి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాలు ప్రణాళికలు జమిలీ ఎన్నికలు ఏ విధంగా నిర్ణయించాలి, వాటికి కావాల్సినటువంటి ప్రణాళికలు కేంద్ర సిఇఓ రాష్ట్రాల సిఇఓలు నిర్ణయించాల్సిన అవకాశం ఉంది.
అయితే జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి కొన్ని ఆర్టికల్స్ని సవరించాల్సిన అవకాశం ఉంది. కొన్ని చట్టాలు చేయాల్సిన అవకాశం కూడా ఉంది. అయితే దీంట్లో మనం సవరించాల్సిన చట్టాలు ఏంటి అంటే 1951లో వచ్చినటువంటి ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం దీన్ని సవరించాల్సిన అవకాశం ఉంది. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని కూడా సవరించాలి. అలాగే లోక్సభ, రాజ్యసభ కాలపరిమితి, లోక్సభలో అయితే 5 సంవత్సరాలు, రాజ్యసభలో అయితే 6 సంవత్సరాల కాలపరిమితి ఉంది కదా. దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ 83 ప్రకారం ఇది లోక్సభకు 5 సంవత్సరాలు, రాజ్యసభకు 6 సంవత్సరాల కాలపరిమితి ఉంది. దీన్ని కూడా సవరించాల్సిన అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర అసెంబ్లీలు 5 years టైము ఏ ఆర్టికల్ ఉందంటే ఆర్టికల్ 172 సబ్సెక్షన్ 1లో ఉంది. దీన్ని కూడా సవరించాల్సిన అవసరం ఉంది. అలాగే అత్యవసర పరిస్థితుల సమయంలో సభాకాల పరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంట్ ద్వారా వీలు కల్పించే ఆర్టికల్ 83. అంటే కొన్ని సందర్భాలలో ఇతర దేశాలతో యుద్ధం కానీ, రాష్ట్రపతి పాలన కానీ, లేకపోతే కరువు కానీ, ఈ సమయంలో ఎన్నికలను ఇంకో సంవత్సరం వరకు వాయిదా వేయచ్చు. ఒకవేళ 5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అనుకోని కారణాల వల్ల పార్లమెంటుకు ఇంకొక సంవత్సరం పొడిగించుకునే అవకాశం ఉంది. అయితే ఇది పొడిగించుకునే అవకాశం కేవలం 1 సంవత్సరం మాత్రమే ఉంది. అలా కాకుండా ఏడాదికి మించకుండా పార్లమెంట్ ద్వారా వీలు కల్పించే ఆర్టికల్ 83 సబ్సెక్షన్ 2లో 1 సంవత్సరం వరకు పొడిగించుకునే అవకాశం ఉంది. దీన్ని కూడా సవరించాల్సిన అవకాశం ఉంది. సో దీన్ని కూడా ఖచ్చితంగా సవరించాలి. అలాగే రాష్ట్రపతికి లోక్సభను రద్దుపరిచే ఆర్టికల్ 85. ఏదైనా ఒక లోక్సభని రద్దుపరచాలంటే రాష్ట్రపతికి ఉన్నటువంటిది ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 85 సబ్సెక్షన్ 2, అందులో మళ్ళీ సబ్సెక్షన్ వచ్చేసి బి. దాని ప్రకారం రాష్ట్రపతి లోక్సభ రద్దు చేశారు. అలాగే రాష్ట్ర గవర్నర్ అసెంబ్లీని ఆర్టికల్ 174(2) సబ్సెక్షన్ 2 ప్రకారం రాష్ట్రపతి ఈ యొక్క రాష్ట్ర అసెంబ్లీని రద్దుపరిచే అవకాశం ఉంది. అంటే 5 years తర్వాత కానీ కేంద్ర క్యాబినెట్ లేదా ప్రధానమంత్రి సలహా మేరకు కేంద్ర లోక్సభ రద్దుపరచడం, అలాగే ముఖ్యమంత్రి సలహా మేరకు ముందుగానైనా అసెంబ్లీని రద్దుపరిచే అవకాశం ఉంది. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి 2019లో జరగాల్సినటువంటి తెలంగాణ ఎలక్షన్స్ 2018లో మన తెలంగాణ అప్పుడు సీఎం వచ్చేసి కేసీఆర్ గారు రాజీనామా చేయడం, అలాగే రాష్ట్ర మంత్రిమండలి మొత్తం రాజీనామా చేయడంతో ఆ రాష్ట్ర గవర్నర్ వచ్చేసి అసెంబ్లీని మొత్తం రద్దుపరిచి మళ్ళీ ఎలక్షన్స్ ఫ్రెష్గా దాదాపు 4 years 3 monthsకే మళ్ళీ ఎలక్షన్స్ పెట్టడం జరిగింది. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా దీన్ని రద్దుపరిచింది అసెంబ్లీని 174 సబ్సెక్షన్ 2 ప్రకారం అసెంబ్లీని రద్దుపరిచారు ఆ రోజు. అయితే రాష్ట్రపతి పాలన విధించే ఆర్టికల్ 356 కూడా సవరించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి ఆర్టికల్ 324 ప్రకారం ఇది కూడా సవరించాల్సిన అవసరం ఉంది. అలాగే ఆర్టికల్ 324లో ఉన్నటువంటి ఇంకోటి ఏంటంటే ఓటు హక్కు ఆర్టికల్ 324 ప్రకారం ఓటు హక్కు ఉంది. 21 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని ఇంతకుముందు ఉంది. బట్ దాన్ని 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇది ఓటు హక్కు 18 సంవత్సరాలకి. దీన్నే మనము అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాము మనము ఇంగ్లీష్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గతంలో ఎప్పుడెప్పుడు ఈ యొక్క 1 nation 1 elections ఎక్కడ జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి, మన దేశంలో ఏమైనా జరిగినాయో చూద్దాం. మేబీ వీటి మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కొంచెం చూడండి, ఈజీగా ఉంటుంది. ఓకే, గతంలో వచ్చేసి 1 nation 1 elections వచ్చేసి ఫస్ట్ మనకు 1951లో మన భారతదేశంలో జరిగింది. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో అప్పుడే మన భారత ప్రభుత్వం కొత్తగా ఏర్పడటం, స్వాతంత్రం 1947లో, తర్వాత 1947లో స్వతంత్రం ఆగస్టు 15th రోజు స్వాతంత్రం పొందడం, అలాగే రాజ్యాంగాన్ని నిర్మించుకోవటం, రాజ్యాంగాన్ని 1950 నవంబర్ 26 నాడు రూపొందించుకోవటం, అలాగే దానిని జనవరి 26 నుంచి అమల్లోకి తెచ్చుకోవటం,
ఈ జనవరి 26 రోజు మనము గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం. అలాగే ఆ తర్వాత 1951లో మనకు ఎలక్షన్స్ జరిగినాయి దేశం మొత్తంలో. ఆ దేశం మొత్తంలో ఎలక్షన్స్ అప్పుడు కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్స్, అంటే ఒకే సమయంలో దేశం మొత్తంలో ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు ఆ తర్వాత మళ్ళీ 1956లో ఒకసారి, 1961లో ఒకసారి, 1967లో ఒకసారి. ఇక్కడ 1967లో ఎందుకంటే చైనాతో యుద్ధం 1965, ఆ తర్వాత పాకిస్తాన్తో యుద్ధం, దాని కారణం వల్ల కొద్దిగా లేట్ అయింది. సో ఆ తర్వాత 1967లో కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ ఎలక్షన్లు అనేవి జరిగినాయి. ఆ తర్వాత వివిధ దేశాలలో ఎప్పుడెప్పుడు జమిలీ ఎలక్షన్స్ జరిగినాయి చూద్దాం. ఇక్కడ ఫిలిప్పీన్స్ దేశంలో జరుగుతున్నాయి, అలాగే సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్నాయి, స్వీడన్లో జరుగుతున్నాయి, అలాగే బెల్జియంలో జరుగుతున్నాయి, జర్మనీ, జపాన్, ఇండోనేషియా వీటిల్లో జమిలీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అయితే ఈ బిల్లుకి అవసరమైనటువంటి మెజారిటీ 2/3 మెజారిటీ ఉండాలి. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ 2/3 మెజారిటీ అవసరం. ఈ బిల్లును ఎవరు ప్రవేశపెడతారంటే న్యాయశాఖకు సంబంధించినటువంటి న్యాయశాఖ మంత్రి ప్రవేశపెడతారు. అలాగే 2024లో డిసెంబర్ 17న లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ జమిలీ ఎలక్షన్స్ వల్ల లాభాలు ఏంటి అంటే ఎలక్షన్స్ సమయం అనేది చాలా తక్కువ అవుతుంది, పరిపాలన సమయం అనేది ఎక్కువ అవుతుంది. సపోజ్ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ వచ్చేసి మనకు జరుగుతున్నాయి అనుకోండి, దానికి 3 to 4 months జరిగే అవకాశం ఉంది. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్కి మళ్ళీ ఒక 3 to 4 months, ఆ తర్వాత స్థానిక ఎలక్షన్స్కి ఒక 2 months, అలాగే మున్సిపాలిటీలలో ఒక 2 months. ఇలా జరిగినప్పుడు ఎలక్షన్స్ పీరియడ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఎలక్షన్స్ కోడ్ రావటం, ఎలక్షన్స్ కోడ్ వచ్చినప్పుడు ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయకపోవటం, ప్రజలకు అందాల్సినటువంటి బెనిఫిట్స్ రాకపోవటం, ఇవన్నీ ప్రాబ్లం అవుతుంది. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే లాస్ట్ టైము టీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్స్ కోడ్ వచ్చిన తర్వాత రైతుల ఖాతాలో రైతు బంధు వేస్తా అని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. అయితే అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు టీఆర్ఎస్ పార్టీ చేసేది తప్పు అని చెప్పేసి కోర్టులో కేసు చేయడంతో దీనిని కోర్టు కూడా తప్పు పట్టకుండా కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ఇది ఏమవుతుందంటే ప్రజలకు జరగాల్సినటువంటి మంచి అనేది చాలా లేట్గా జరిగే అవకాశం ఉంది. సో దీనివల్ల లాభం ఏంటంటే ఎలక్షన్స్ ఇవన్నీ సకాలంలో జరిగే అవకాశం ఉంది. ప్రజలకు జరగాల్సినటువంటి పనులలో జాప్యం జరగకుండా వాళ్ళకు రావాల్సినటువంటి ప్రయోజనాలు సకాలంలో పొందే అవకాశం ఉంది. వాళ్ళకు జరగాల్సిన పనులు కూడా ఒక్కొక్క పని ఆగిపోకుండా ప్రభుత్వం చేయాల్సిన పనులు నిరంతరాయంగా ఎలాంటి ఆటంకాలు జరగకుండా ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఎలక్షన్స్ కోడ్ వల్ల కొన్ని పనులు ఆగిపోవడం, కొన్ని ఇతరత్ర సమస్యలు కూడా దాదాపు సమసిపోయే అవకాశం ఉంది. ఇది మెయిన్ రీజన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జాతీయ మానవ హక్కుల సంఘం NHRC ఒక కరెంట్ అప్డేట్ ఉంది. దీని చైర్పర్సన్గా నూతనంగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ రామసుబ్రహ్మణ్యం గారు డిసెంబర్ 30, 2024 రోజు ఎంపిక అవడం జరిగింది. ఎవరు? NHRC హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఉంది కదా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. దీనికి చైర్పర్సన్గా వచ్చేసి సుబ్రహ్మణ్యన్ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి. ఇతను డిసెంబర్ 30, 2024 రోజు ఇతను అపాయింట్ కావడం జరిగింది. దీంట్లో సభ్యులు వచ్చేసి ఈ జాతీయ మానవ హక్కుల సంఘంలో సభ్యులు ప్రియాంక కానుంగో, తను బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్గా 2005లో చేయడం జరిగింది. అలాగే డాక్టర్ జస్టిస్ బిద్యుత్ రంజన్ షడంగి ఇద్దరు ఇది NHRCలో సభ్యులుగా ఉన్నారు. చైర్పర్సన్ వచ్చేసి రామసుబ్రహ్మణ్యన్ గారు. అలాగే RBI గవర్నర్గా కూడా సంజయ్ మల్హోత్రా గారు రీసెంట్గా మారడం జరిగింది. శక్తికాంత్ దాస్ 25వ వాడు. RBI గవర్నర్గా ఉన్నటువంటి ప్రజెంట్ సంజయ్ మల్హోత్రా గారు 26వ అతను. ఇతను 1990లో రాజస్థాన్ 1990 బ్యాచ్కి సంబంధించినటువంటి IAS అధికారి. ఇతను RBI గవర్నర్గా నియమితులుగా కావడం జరిగింది. అలాగే భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మృతి చెందడం జరిగింది. ఇతను అందరికీ సుపరిచితుడు. 2004 నుండి 2014 వరకు
మన భారత ప్రధానమంత్రిగా పనిచేశారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. అలాగే ఇతను 1990-91 ఆర్థిక సంస్కరణలకు రూపశిల్పిగా కొనియాడతారు. ఈ 1990-91లో పివి గారు ప్రధానిగా ఉన్నప్పుడు సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు తన యొక్క కర్తవ్యాలను కరెక్ట్గా నిర్వహించారు. తదనుగుణంగానే ఆర్థిక సంస్కరణలు అనేవి రావడం జరిగింది. ఈ ఆర్థిక సంస్కరణలో భాగంగా ఎల్పిజిని ప్రవేశపెట్టడం జరిగింది. ఎల్పిజి అంటే లిబరలైజేషన్, పి అంటే ప్రైవేటైజేషన్ అండ్ జి అంటే గ్లోబలైజేషన్. సో ఈ ఎల్పిజిని ప్రవేశపెట్టడం మన యొక్క ఇతర దేశాల నుంచి విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించి మన యొక్క ఆర్థిక వ్యవస్థని కాపాడడం జరిగింది. అందుకే ఇతన్ని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా మన్మోహన్ సింగ్ గారిని అంటారు. అలాగే యాక్చువల్గా ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ అంటారు. ఆర్థిక సంస్కరణల పితామహుడు, భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహుడుగా పివి గారిని కొనియాడతారు. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా 1987లో పద్మవిభూషణ్ అనేది ఇతనికి అందినటువంటి కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి గొప్ప గౌరవంగా చెప్పవచ్చు. ఇతను చేసినటువంటి కొన్ని కీలక నిర్ణయాలు చూద్దాం. ప్రత్యేక ఆర్థిక మండలిని దీన్ని సెజ్ అంటారు. సెజ్ అంటే స్పెషల్లీ ఎకనామికల్ జోన్. వీటిని నిర్మించడం జరిగింది, ప్రత్యేక ఆర్థిక మండలాలను. అలాగే సమాచార హక్కు చట్టం 2005 ఆగస్టులో ఈ సమాచార హక్కు చట్టం రావడం జరిగింది. అలాగే జాతీయ ఉపాధి హామీ చట్టం, దీన్ని మనెగ్రా అంటారు. మనెగ్రా అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2005లో వచ్చింది ఇది కూడా. అలాగే అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవడం, అలాగే చంద్రయాన్, మంగళయాన్, విద్యా హక్కు చట్టం ఇది వచ్చేసి 2009లో. ఆహార భద్రత చట్టం ఇది 2010లో రావడం జరిగింది. ఆధార్ కార్డు ఇది కూడా 2007-8లో రావడం జరిగింది. ఆధార్ కార్డు వచ్చేసి 2007-8లో రావడం జరిగింది. అలాగే ప్రధాని చెబితే ప్రజలు వింటారు, ఇది ఎవరు మన్మోహన్ సింగ్ గారి గురించి ఈ యొక్క వ్యాఖ్యానం చేయడం జరిగింది. ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు చెప్తే ప్రజలు వింటారు అని ఎవరన్నారంటే బరాక్ ఒబామా, అప్పటి అమెరికా అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు ఇతను ప్రజెంట్. బరాక్ ఒబామా గారు ప్రశంసించారు మన్మోహన్ సింగ్ గారిని. ప్రధాని చెప్తే ప్రజలు వింటారు అనే మాట అన్నది ఎవరంటే ఒబామా గారు. నెక్స్ట్ వచ్చేసి ఇతను కొన్ని పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలు వచ్చేసి ఏంటి అంటే పుస్తకాలు చేజింగ్ ఇండియా అనే పుస్తకాన్ని 2018లో రాశారు. చేజింగ్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే మన్మోహన్ సింగ్ గారు రాశారు. ఆర్థికవేత్త నుంచి పిఎం వరకు అనే పుస్తకాలు రాశారు. అలాగే టు ది బ్రింక్ అండ్ బ్యాక్ అనే పుస్తకం రాసింది ఇండియాస్ 1990 స్టోరీ. 1990లో ఇండియాలో జరిగినటువంటి ఆర్థిక సంస్కరణలను వివరిస్తూ టు ది బ్రింక్ అండ్ బ్యాక్. మేబీ ఇది వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారి గురించి దీంట్లో ఉంటుంది. సో అతను ఈ మధ్యనే చనిపోవడం. సో ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. టు ది బ్రింక్ అండ్ బ్యాక్ ఈ యొక్క బుక్లో మన్మోహన్ సింగ్ గారి యొక్క స్టోరీ గురించి వివరించడం జరిగింది. ఈ బుక్ రాసింది జయరాం రమేష్. ఇతను కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ టైంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు జయరాం రమేష్ గారు. అలాగే ఇంకొక కరెంట్ అఫైర్స్ చూద్దాం. గీతా ప్రెస్కు 100 ఏళ్ళు. అయితే ఈ గీతా ప్రెస్ ఏంటి అంటే ఇది గీతా ప్రెస్ వచ్చేసి గోరఖ్పూర్ యూపీలో ఉంది ఇది. అయితే 2024 డిసెంబర్ 11న గీతా ప్రెస్ దాదాపు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2024 డిసెంబర్ 11 రోజుకి ఇది గీతా ప్రెస్లో 16 భాషలకు సంబంధించినటువంటి పుస్తకాలు వెలువడుతున్నాయి ప్రతి సంవత్సరం. ₹1 దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ₹1 భగవద్గీతను ప్రజలకు అందించింది గీతా ప్రెస్. దాదాపు
ఇప్పటి వరకు 42 కోట్ల పుస్తకాల ముద్రణ జరిగింది గీతా ప్రెస్ నుంచి. అలాగే దీన్ని స్థాపించింది ఎవరంటే జయదయాల్ గోహెంద్కా అండ్ హనుమాన్ ప్రసాద్ పొద్దార్ ఇద్దరు కలిసి సంయుక్తంగా గీతా ప్రెస్ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది గీతా ప్రెస్ గురించి. ఇంకా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ద వర్డ్ ఆఫ్ ది ఇయర్, ఆక్స్ఫర్డ్ ప్రకారం ద వర్డ్ ఆఫ్ ది ఇయర్ అనేది ఒక వర్డ్ ఉంది. దానికి ఆ వర్డ్ ఏంటంటే బ్రెయిన్ రాట్ అనే వర్డ్ ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా బ్రెయిన్ రాట్ అనే వర్డ్ సెలెక్ట్ అయింది. ఈ బ్రెయిన్ రాట్ అంటే మీనింగ్ ఏంటంటే మానసిక స్థితి క్షీణించడం. మొదట వాడినది ఈ బ్రెయిన్ రాట్ అనే వాడినది ఎవరంటే హెన్సీ డేవిడ్. ఇతను ఆంగ్ల రచయిత. వాల్డెన్ బుక్లో ఈ యొక్క బ్రెయిన్ రాట్ అనే వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. ఎవరు? ఎన్సీ డేవిడ్ వాల్డెన్ బుక్లో బ్రెయిన్ రాట్ అనే వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. దీని యొక్క మీనింగ్ మానసిక స్థితి క్షీణించడం. ఇది ఈ సంవత్సరం ఆక్స్ఫర్డ్లో వర్డ్ ఆఫ్ ది ఇయర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంకొక కరెంట్ అఫైర్ చూద్దాం. ఇండియాస్ టాప్ 200 సెల్ఫ్ మోడ్ ఎంటర్ప్రీనర్స్ ఆఫ్ ది మిలేనియా 2024. ఇండియాలో టాప్ 200లో సెల్ఫ్ మోడ్ ఎంటర్ప్రీనర్స్ ఆఫ్ ది మిలేనియం 2024లో సెలెక్ట్ అయినటువంటివి కొన్ని ఉన్నాయి. టాప్ 200లో ఇందులో ఫస్ట్ 3 వచ్చేసి డీమార్ట్ అధినేత వచ్చేసి రాధాకిషన్ దమాని, డీమార్ట్ యజమాని ఇతను. ఇది టాప్ 200లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఏది? సెల్ఫ్ మోడ్ ఎంటర్ప్రీన్యూర్స్ వచ్చేసి సెల్ఫ్ మోడ్ ఎంటర్ప్రీన్యూర్స్లో ఫస్ట్ వచ్చింది డీమార్ట్. డీమార్ట్ యొక్క యజమాని వచ్చేసి రాధాకిషన్ దమాని. అలాగే దీపిందర్ గోయల్ జొమాటో CEO దీపిందర్ గోయల్ గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అలాగే శ్రీహర్ష మాజెటి అండ్ సందన్ రెడ్డి వీళ్ళు స్విగ్గీ థర్డ్ ప్లేస్లో ఉందండి. తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి సందన్ రెడ్డి గారు దీనికి ఒక ఫౌండర్గా చెప్పవచ్చు, స్విగ్గీ ఫౌండర్గా. అలాగే అత్యంత ఉష్ణ ఏడాదిగా 2024 అనేది సెలెక్ట్ అయింది. లాస్ట్ ఇయర్ చాలా ఎండలు చూసే ఉంటాం మనం. అయితే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత కన్నా 1.5 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ అయిపోయింది. ఇది లాస్ట్ 2024లో. 1991 2020 సగటు కన్నా ప్రపంచ సగటు 0.72 డిగ్రీస్గా ఎక్కువైంది. అయితే కారణాలు ఏంటి అంటే ఈ ఉష్ణోగ్రత పెరగడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఇక మనకు తెలిసిందే, చెట్లు నరకడం, అడవులను నరికివేయటం, ఎక్కువ బొగ్గును వాడటం, అలాగే ఇతర కాలుష్య పదార్థాలను ఎక్కువ వాడటం, అణుధార్మిక పదార్థాలు వాడటం, అలాగే ఇంకా చాలా ఉన్నాయి. పంటలను కాల్చడం, అడవుల దహనం, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి కారణాలు. వాటి యొక్క ఫలితాలు ఏమిటి అంటే ఉష్ణోగ్రత పెరగటం. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయంటే సముద్ర నీటి మట్టాలు పెరగటం. ఎందుకంటే ఈ ఐస్ బర్గ్స్ ఉంటాయి కదా, సముద్రంలో ఉన్నటువంటి కొన్ని ఏరియాలలో ఐస్ బర్గ్స్ కరిగిపోయి సముద్రంలో నీటి మట్టాలు పెరగటం వల్ల సముద్ర తీర ప్రాంతాల్లో ఈ యొక్క నీటి మట్టాలు పెరగడం వల్ల సముద్ర తీర ప్రాంతాలు నీటిలో మునిగిపోవడం, చాలా రకాల కారణాలు ఉన్నాయి. వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ కూడా, ఫలితాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మనం తర్వాత చూడొచ్చు. జస్ట్ ఇప్పుడు కొన్ని చెప్పాను అంతే. నెక్స్ట్ యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇండియా స్కిల్ రిపోర్ట్ అంటే ఇండియా నైపుణ్య రిపోర్ట్ అనేది 2025లో ఒకటి రిలీజ్ అయింది. దీన్ని రిలీజ్ చేసింది ఎవరంటే దేశవ్యాప్తంగా యువకులలో ఉద్యోగ నైపుణ్యాలు పెరుగుతున్నాయా లేదా తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా స్కిల్ రిపోర్ట్ని ఒకటి విడుదల చేయడం జరిగింది. 2025 సగటున 54.81 మంది 2025లో సగటున అంటే 100 మందికి 54.81 మంది స్కిల్ రిపోర్ట్ అంటే స్కిల్స్ కలిగిన వారుగా ఎంపికయ్యారు. అలాగే
2021లో 45.90గా ఉంది. 2021లో 45.90గా ఉన్నటువంటిది 2025లో సగటున 54.81గా పెరిగింది. అంటే దాదాపు దీంట్లో 17% పెరుగుదల. దీంట్లో 17% పెరిగింది. ఇక్కడికి 17% పెరిగింది. ఉద్యోగ నైపుణ్య విద్యార్థులు అంటే ఉద్యోగాలలో చేరినటువంటి ఎక్కువ నైపుణ్యం గల విద్యార్థులు ఎవరెవరు ఉన్నారంటే ఎంబీఏ బేస్ చేసుకొని ఉద్యోగంలో చేరిన వారు 78%, అలాగే బీటెక్ని బేస్ చేసుకొని చేరిన వారు 71. ఇక్కడ ఎంబీఏ 78, బీటెక్ వచ్చేసి 71.05. అలాగే 4వ ప్లేస్లో వచ్చేసి ఏపీ ఉంది. స్కిల్ ఇండియా రిపోర్ట్లో 4వ ప్లేస్ ఏపీ ఉంది. టీఎస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వచ్చేసి 8వ స్థానంలో ఉంది. అలాగే ఇంగ్లీష్ స్కిల్స్ ఎక్కువ ఉన్నది స్టేట్ వచ్చేసి మహారాష్ట్ర, ఆ తర్వాత కర్ణాటక, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్. మ్యాథ్స్లో ఎక్కువ స్కిల్స్ ఉన్నది ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత ఏపీ, మధ్యప్రదేశ్. కంప్యూటర్స్లో ఎక్కువ స్కిల్స్ ఉన్నది ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత కేరళ అండ్ మహారాష్ట్ర. ఇది గుర్తుపెట్టుకోవాలి. యూపీ అనేది మ్యాథ్స్లో ఉంది, కంప్యూటర్స్లో కూడా యూపీఏ ఫస్ట్ ప్లేస్లో ఉంది స్కిల్స్లో. ఇంగ్లీష్లో మాత్రం మహారాష్ట్ర అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాగే నైపుణ్య నగరాలుగా కొన్ని ఉన్నాయి. ఇందులో కొన్ని నగరాలు, ఫస్ట్ నగరం వచ్చేసి పూణే, ఆ తర్వాత బెంగళూరు. పూణే 78.32, బెంగళూరు 76.48, అలాగే ముంబై 72.45, అలాగే త్రిశూర్ వచ్చేసి మనకు కేరళ వస్తుంది. కేరళ వస్తుందండి. అలాగే 72.15 త్రిశూర్ కేరళ వస్తుంది. అలాగే ఢిల్లీ వచ్చేసి 70.22, గుంటూరు మన తెలుగు రాష్ట్రాలలో గుంటూరు 6th ప్లేస్లో ఉంది 68.50, ఆ తర్వాత లక్నో 67.80, ఆ తర్వాత మనది 8th ప్లేస్ హైదరాబాద్ 64.70. మనకన్నా గుంటూరు ముందు ఉంది చూడండి, హైదరాబాద్ కన్నా గుంటూరు ముందు ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాన్ 2.20ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. పర్మనెంట్ అకౌంట్ నెంబర్, పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్. దీంట్లో ఆధార్ లింక్, ఆధార్ కార్డు, మొబైల్ లింకు, పాన్ నెంబర్ లింక్, ఇవి మూడింటిని దీంతో పాటు దీనికి బ్యాంక్ అకౌంట్ను కూడా యాడ్ చేయడం అని చెప్పేసి ఈ పర్మనెంట్ పాన్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ చేయడం జరిగింది. అలాగే ట్యాక్స్ నెంబర్, ట్యాన్ నెంబర్ ఇచ్చారు. ట్యాన్ నెంబర్ అంటే ట్యాక్స్ నెంబర్. వీటన్నిటికీ ఫిర్యాదు చేయడానికి ఒక నెంబర్ని ఇవ్వడం జరిగింది. అది 1930 అనేది పాన్ లేదా ట్యాన్కి ఫిర్యాదు అంటే మన సమస్యలు ఏమైనా ఉంటే దీనికి టోల్ ఫ్రీ నెంబర్గా సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ మధ్య కొత్తగా వింటున్నటువంటి ఒక వర్డ్ చూద్దాం. అది డిజిటల్ అరెస్ట్ అంటారు. డిజిటల్ అరెస్ట్ అంటే సపోజ్ మనం ఫేక్ కాల్స్ వింటూనే ఉంటాం. సపోజ్ కొన్ని పోలీసులు ఫోన్ చేస్తున్నారని చెప్పేసి, లేకపోతే సిబిఐ ఆఫీసర్లు ఇలాంటి వాళ్ళు, లేకపోతే ఏసీబీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారని చెప్పేసి మీ యొక్క అకౌంట్ క్లోజ్ అయింది, లేకపోతే మీ మీద కేసు ఫెయిల్ అయింది, మీరు ఇప్పుడు ఒక 30,000 పంపిస్తే మీ కేసుని క్లోజ్ చేస్తాం. ఇలాంటి కొన్ని ఫేక్ కాల్స్ అనేవి వస్తుంటాయి. సో అరెస్ట్ అయిన మీకు సంబంధించినటువంటి మీ ఫ్రెండో లేదా మీ అన్ననో మీ తమ్ముడు అరెస్ట్ అయ్యాడు, మీరు ఇమీడియట్లీగా ఒక 20,000 పంపిస్తే మీ యొక్క తమ్ముని లేదా అన్నని అరెస్ట్ నుంచి బయటికి తీసుకొస్తామని చెప్పేసి కొన్ని ఫేక్ కాల్స్ అనేవి వస్తుంటాయి. సో ఇవి డిజిటల్ అరెస్ట్. అంటే ఈ ఫేక్ అరెస్ట్ని మనం ఏమంటాం, డిజిటల్ అరెస్ట్. ఇలా ఫోన్ కాల్స్ని ఏమంటామంటే మనం డిజిటల్ అరెస్ట్ అనే కొత్త వర్డ్ వచ్చింది. సో ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఇలా ఫేక్ కాల్స్ చేసి ఎవరైనా మనకు తెలిసిన బంధువులు కానీ, మనకు తెలిసిన రిలేటివ్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తప్పు చేశారు, అరెస్ట్ అయ్యారు, లేకపోతే మీ బ్యాంక్లో అమౌంట్ క్లోజ్ అవుతుంది, అమౌంట్ మొత్తం వెళ్ళిపోతుంది, మీ బ్యాంక్ ఖాతానే ల్యాబ్స్లో పడే అవకాశం ఉంది, ఇలాంటి కాల్స్ ఫేక్ కాల్స్ వస్తుంటాయి. ఇలా ఫేక్ కాల్స్ వచ్చి అరెస్టుల గురించి చెప్పడానికి వీటన్నిటిని కలిపి మనం ఏమంటాము, డిజిటల్ అరెస్ట్. ముఖ్యంగా ఈ మధ్య మన్ కీ బాత్లో ప్రధాని గారు ఒక సంఘటనని గుర్తు చేశారు. అది కర్ణాటకలోని విజయపుర అనే ఏరియాలో సంతోష్ చౌదరి బ్లాక్మెయిల్ గురయ్యి కొంచెం అమౌంట్ పోగొట్టుకున్నాడు. దీనిని నూతనంగా ప్రధాని గారు మన్ కీ బాత్లో వివరించడం జరిగింది. అతని పేరు సంతోష్ చౌదరి, విజయపుర ఏరియా, కర్ణాటక స్టేట్లో. ఇది కరెంట్ అఫైర్స్గా వచ్చింది. నెక్స్ట్ డార్క్
ఈ డార్క్ వెబ్ అంటే వ్యక్తిగత సమాచార సేకరణ. అంటే సపోజ్ డార్క్ వెబ్ అంటే చూడండి, మనము నెట్‌లో చూసినప్పుడు గూగుల్‌లో గానీ, ఏదైనా యాప్‌లో కానీ ఒక యాప్ క్రియేట్ చేస్తాం. యాప్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. ఐ థింక్ అది ప్లే స్టోర్ కావచ్చు, గూగుల్ నుంచి డైరెక్ట్ గానీ వాటెవర్ ఇట్ మే బీ. ఒక యాప్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకుంటాం. ఆ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత సపోజ్ మ్యాప్‌కి సంబంధించినటువంటి లైవ్ మ్యాప్ అని కొన్ని యాప్స్ ఉంటాయి. లైవ్ మ్యాప్స్ ఇప్పుడు చూపిస్తున్నారు కొన్ని. ఇప్పుడు మనం లైవ్ మ్యాప్స్ అంటే 3D మ్యాప్. 3D మ్యాప్స్ అంటే మనము ప్రెజెంటు రోడ్డు మీద ఇలా రోడ్డు ఉందనుకోండి. రోడ్డు మీద ఏ వెహికల్ వెళ్తుంది, ఏ వెహికల్ ఎటు వెళ్తుంది అవి కూడా చూపించే మ్యాప్స్ కొన్ని ఫేక్ యాప్స్ ఉంటాయి. సో, ఆ యాప్స్ యాక్చువల్‌గా పనిచేయవు. కానీ ఆ యాప్ ఉన్నట్టుగా చూపిస్తుంది ప్లే స్టోర్‌లో గానీ, గూగుల్‌లో గానీ. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత డౌన్‌లోడ్ చేసుకొని మన యొక్క వ్యక్తిగత సమాచారాన్ని ఈ యాప్ అనేది తీసేసుకుంటది. ఐదర్ ఫోన్ నంబర్, నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ వీటిని ఇన్ కేస్ ఒకవేళ వీలైతే పాన్ నంబర్ ఇలాంటివి కూడా తీసుకొని అన్నీ ఎంట్రీ చేసిన తర్వాత ఈ యాప్ ఏది పనిచేయదు. దాంట్లో ఉన్నటువంటి ఏ ఒక్క ఆప్షన్ కూడా మనకు పనిచేయదు. ఇలా మన యొక్క సమాచారం వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని ఈ యాప్ తీసేసుకుంటది. ఇలా తీసేసుకోవడాన్ని ఈ యాప్‌లు ఏది పనిచేయదు కదా! అప్పుడు ఇలా తీసేసుకున్న యాప్‌లను ఏమంటామంటే డార్క్ వెబ్ అంటాం. ఈ యాప్స్ గానీ, వెబ్స్ గానీ వీటన్నిటిని డార్క్ వెబ్స్ అంటాం. ఇవి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం కొరకే ఇవి ఉంటాయి. సో, వీటి వీటిని గురించి కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మనకు వివిధ సమాచారం మనకు అందుతూనే ఉంది. సో, వీటి గురించి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీన్ని మనం హిడెన్ పార్ట్స్ ఆఫ్ ఇంటర్నెట్ అంటాం. హిడెన్ పార్ట్స్ ఆఫ్ ఇంటర్నెట్ అంటే కొన్ని మన యొక్క దాగి ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించే అవకాశం కూడా ఉంది. సో, వీటి గురించి జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ చెస్ ఛాంపియన్‌లో గుకేష్ తమిళనాడుకు చెందినటువంటి గుకేష్ 18 ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్‌లో సెకండ్ ఇండియన్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచినటువంటి వ్యక్తి గుకేష్. ఇతని పూర్తి పేరు దొమ్మరాజు గుకేష్. ఇతని పేరు మీద పోస్టల్ స్టాంపు బెంగుళూరు పోస్ట్ ఆఫీస్ రిలీజ్ చేసింది. ఇతను ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా సెలెక్ట్ అయిన తర్వాత అయితే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా ఇండియా నుంచి గుకేష్ సెకండ్ అతను. ఫస్టు వచ్చేసి విశ్వనాథ్ ఆనంద్, మనకందరికి తెలిసిన వ్యక్తే విశ్వనాథ్ ఆనంద్ గారు. ఆ తర్వాత నెక్స్ట్ గుకేష్. అయితే ఇంకో కరెంట్ అఫైర్ చూద్దాం. ధరణి స్థానంలో తెలంగాణ భూభారతి అనే పోర్టల్ని తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు తెలంగాణలో ఉన్నటువంటి భూ సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ధరణి పోర్టల్ని తీసుకురావడం జరిగింది. ఈ ధరణి పోర్టల్లో ఉన్నటువంటి సమస్యలని రూపుమాపాలన్న ఉద్దేశంతో ఈ ధరణి పోర్టల్ స్థానంలో తెలంగాణ భూభారతి అనేది ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పరచడం జరిగింది. సో, ఇది గమనించాలి. నెక్స్ట్ నూతన రెవెన్యూ చట్టం భూభారతి. ఇప్పుడు నూతన రెవెన్యూ చట్టం భూభారతిని ఆర్ఓఆర్ 2024గా నిర్ణయించడం జరిగింది. ఓకే. నెక్స్ట్ రెవెన్యూ మంత్రి, మనకు ప్రస్తుత రెవెన్యూ మంత్రి ఈ యొక్క చట్టాన్ని 2024 డిసెంబర్ 18 నాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రెవెన్యూ శాఖ మంత్రి. డిసెంబర్ 31న గవర్నర్ ఆమోదం పొందింది. కొత్త సంవత్సరం మొదటి రోజు నుంచి ఈ యొక్క తెలంగాణ భూభారతి చట్టం అనేది అమల్లోకి వచ్చింది. ఇది గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ డిసెంబర్ 9, 2024 రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే భారతీయ పర్యాటకులకు వీసా లేకుండా థాయిలాండ్ పర్యటన. థాయిలాండ్ కొంచెం ఎవరైతే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులకు థాయిలాండ్కి ఎలాంటి వీసా లేకుండా థాయిలాండ్ని సందర్శించే అవకాశం కల్పించింది. ఈ యొక్క ప్రకటనని జనవరి 1, 2025 నుండి అమల్లోకి వస్తుంది. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ తుషిల్ చేరింది డిసెంబర్ 9, 2024న. దీన్ని ఐఎన్ఎస్ తుషిల్ని నిర్మించింది రష్యా సహకారంతో భారతదేశం రష్యాలో నిర్మించింది. దీని యొక్క విలువ వచ్చేసి $250 కోట్ల. అలాగే బరువు వచ్చేసి 3900 టన్నులు, పొడవు వచ్చేసి 125 మీటర్స్. రష్యా, భారత్ సంయుక్తంగా 4 నౌకలను తయారు చేసింది ఈ తుషిల్ స్థానంలోనే. ఈ 4 నౌకలలో రష్యాకు 2 ఉన్నాయి,
అలాగే భారత్కు 2. ఈ రెండిట్లోనే తుషిలో 1. ఓకే. ఇందులో రష్యా, భారత్ యొక్క పాత్ర వచ్చేసి 26%. దీన్ని డెవలప్ చేయడంలో భారత్ యొక్క పాత్ర ఉంది. అలాగే రష్యాది మిగతాది అప్రాక్సిమేట్లీ 74 వరకు ఉంది. 74% రష్యాది. సో మొత్తం 4 నౌకలలో 2 రష్యాకి, 2 భారత్. ఇది సంయుక్తంగా మన యొక్క టెక్నాలజీని, భారత్ టెక్నాలజీ మరియు రష్యా టెక్నాలజీ రెండింటిని కంబైన్ చేసి ఈ యొక్క నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఈ మధ్య ప్రధాని గారు ఒక మాట చెప్పడం జరిగింది. అదేంటంటే వీర్ బాల్ దివాస్ అంటే, ఈ వీర్ బాల్ దివాస్ అనే అతను ఎవరంటే, ఇది డిసెంబర్ 26, 2024 రోజు రాష్ట్రీయ బాల్ పురస్కార్ సందర్భంగా వీర్ బాల్ దివాస్ని జరుపుకోవాలని చెప్పేసి ప్రధాని మోదీ గారు తన ప్రసంగంలో ప్రసంగించడం జరిగింది. ఈ వీర్ బాల్ దివాస్ ఎందుకంటే, ఇతను బీర్బాల్ దివాస్ అనేది ఎందుకంటే, గురు గోవింద్ సింగ్కి 4 కుమారులు. ఎవరు? జవహర్ సింగ్, జోరావర్ సింగ్, ఫతే సింగ్, అజిత్ సింగ్. ఈ 4 కూడా మొఘల్ పాలకులకు ఎదిరించడం జరిగింది. ఈ మొఘల్ పాలకులను ఎదిరించినందుకు గాను వీరి యొక్క సాహసానికి గుర్తుగా వీర్ బాల్ దివాస్ జరుపుకోవాలని డిసెంబర్ 26, 2024 రోజు ప్రధాని పిఎం మోదీ గారు నిర్ణయించడం జరిగింది తన యొక్క ప్రసంగంలో. అంతే. బీర్బాల్ దివాస్ అంటే గురు గోవింద్ సింగ్ కుమారులు అని గుర్తుపెట్టుకోండి. గురు గోవింద్ సింగ్ కుమారులు ఎవరు? జుజాహర్ సింగ్, జోరావర్ సింగ్, ఫతే సింగ్, అజిత్ సింగ్. ఇది అజిత్ సింగ్ అండి. వీరు 4 కుమారులు. ఆ తర్వాత వచ్చేసి ఇది కరెంట్ అఫైర్స్. ఈరోజు ఇంతవరకు చాలు కరెంట్ అఫైర్స్. మిగతా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి నెక్స్ట్ చూద్దాం. ఇంకా కొన్ని కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. అందులో భాగంగా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి, లైక్స్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే కొంచెం క్లారిఫై చేయండి. వీడియోలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా నేను రెక్టిఫై చేసుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.